భయపడుతున్నారు. ఎంతో కష్టపడి కట్టుకున్నది, తను విలేజ్ నుంచి వచ్చింది, ట్యాక్స్ ఉంటుంది, అన్నిటికీ ట్యాక్స్ పే చేస్తున్నాం, దాంతో వాడు పైసలు సంపాదించుకుంటున్నాడు. మామూలుగా ఈ బస్సు ఫ్రీ అని చెప్పేశాడు. బాగా ఒక 2 years నుంచి అండి తిరుగుతూనే ఉన్నాము. ఇలా అంటే ఒక మార్నింగ్ లేస్తే భయం వేస్తుంది, రోజు ఏది వినాల్సి వస్తుందో అని. నిన్న నాగోల్కి వెళ్ళి చూపించామండి, ఇట్లా ఇట్లా డెవలప్ చేయొచ్చు అని, అక్కడ కూడా చూపించాము. ఇప్పుడు కూడా దానికోసమే వచ్చాము, మా ఇల్లు కూల్చొద్దని చెప్పడానికే వచ్చాము గవర్నమెంట్ కి. ప్లీజ్ ఏమంటారు, ఇల్లు కూల్చకుండా మూసి బ్యూటిఫికేషన్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, అదే చెప్పదలుచుకున్నాం. ఇంత ఎండలో పిల్లల్ని పట్టుకొని మేము ఇట్లా నడవాల్సిన అవసరం ఏంటి? ఆడవాళ్ళం అందరం బయటికి వచ్చినాం, పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇంత ఈ పరిస్థితికి కారణమైన రేవంత్ రెడ్డికి అర్థం అవ్వట్లేదా? పైశాచిక ఆనందం పొందుతున్నాడు. చెప్పాలంటే మేము ఒప్పుకోం కదండి. ఆయన శంకుస్థాపన వేసుకోండి, ముందుకొచ్చి నిలబడితే మేము బుల్డోజర్ తీసుకురామంటే ముందుకొచ్చి నిలబడతాం, అందరం తీసుకొని పోతాడో తీసుకోమనండి మమ్మల్ని కూడా. మేమైతే ఇల్లు ఇచ్చే ప్రసక్తే లేదు. పథకాలు ఇచ్చాడు కదా, అమలు చేయకుండా ఇంకోటి సుందరీకరణ అని చెప్పాడు. కంపెన్సేషన్ అంటున్నాడు. ఫస్ట్ ఇచ్చిన పథకాలని నెరవేర్చమనండి. ఒక్క పథకం చక్కగా లేదండి. ఏడ నెరవేర్చిండు? మహాలక్ష్మి అన్నాడు, కళ్యాణ లక్ష్మి అన్నాడు, ఒక్క పథకంకి ఇప్పటికీ కరెక్ట్ గా లేదు. ఇంకా కంపెన్సేషన్ ఎక్కడి నుంచి తెస్తాడు? పైసలు ఎక్కడి నుంచి తెస్తాడు? మాకు కంపెన్సేషన్ ఎట్లా ఇస్తాడు? అది అడగాలి గవర్నమెంట్ ఫస్ట్. అన్నాడు కదా, అది ఒకటే ఇచ్చాడు. మీరు మహాలక్ష్మి ఫ్రీ గ్యాస్ అన్నాడు, అవన్నీ ఇవ్వకుండా డబ్బులు బస్సుది తప్ప ఏది కరెక్ట్ గా వేయలేదు. అది కూడా ఎవ్వరికి పనికిరాందండి. ఆ బస్సుది వచ్చేది వేరే దగ్గర నుంచి తీసుకుంటున్నాడు కదా, మేమే ట్యాక్స్ పే చేసేది అందరం. ఇప్పుడు ఎవరైతే ఇంటికి ప్రతి దానికి ట్యాక్స్ ఉంటుంది, అన్నిటికీ ట్యాక్స్ పే చేస్తున్నాం, దాంతో వాడు పైసలు సంపాదించుకుంటున్నాడు. మామూలుగా ఈ బస్సు ఫ్రీ అని చెప్పేశాడు. ఎక్కడికెక్కడికి వస్తూనే ఉన్నాయి సార్ కి, సీఎం సార్ కి వస్తూనే ఉన్నాయి. గాంధీ గారు విగ్రహం పెట్టుకోవాలండి, తప్పు లేదు. పెద్దవారు గాంధీ, మహాత్మా గాంధీ చాలా మంచివారు, పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదండి. సరే, ఉన్న దగ్గరనే మంచి ప్లేస్ కూడా ఉందండి, అక్కడనే పెద్దగా పెట్టుకోవచ్చు. ఇంకా ఒక పెద్ద ఇల్లు, ఒక 450 ఫ్యామిలీస్ ఉన్న బిల్డింగ్ ని కూల్చేసి ఎలా పెట్టుకుంటారు? ఆ విగ్రహం ఎలా అంటే ఎవరైనా మంచిగా చూస్తారు ఆ విగ్రహాన్ని కూడా. ఎన్నో ఇల్లులను కూల్చేసి ఎన్నో జీవితాలను నాశనం చేసి కట్టినట్టే ఉంటుంది, కానీ అది మంచి కట్టినట్టు కనిపిస్తుందా ఎవరికన్నా? We are not going to give our homes at any cost. మా ఇల్లు మాకు కావాలండి. ఆయన ఎన్ని డబ్బులు ఇచ్చినా మాకు అవసరం లేదు. మాది ఉమ్మడి కుటుంబం, అందరం కలిసే ఉంటాము. ఆయన ఎన్ని డబ్బులు ఇస్తే మళ్ళీ అందరు విచ్చలవిడిగా అయిపోతారు కదా అండి. మేము ఒప్పుకోలేము కదండి. మేము ఒప్పుకోకుండా ఆయన ఎట్లా చేస్తాడండి చెప్పండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీకు ఎట్లా జరిగింది? ఇట్లాంటివి బాగానే ఉందమ్మా. ఇప్పుడే ఈయన వచ్చిన నుంచి ఇదే సమస్య ఉంది. మా సార్ పాలన చేసి కూడా 2 సంవత్సరాలు అయింది. ఆయన కూడా ఈ సమస్య చాలు కాకట. మా ఇల్లు ఎట్లా అయిపోయిందంటే అసలు నిద్ర లేదు, తిండి లేదు, ఏం లేదు. మా అత్తమ్మ పేషెంట్ 2 years నుంచి చాలా సఫర్ అవుతున్నారు. తనైతే ఇప్పుడు మంత్లీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఇలాంటి న్యూస్లు వస్తుంటే భయపడుతున్నారు. ఎంతో కష్టపడి కట్టుకున్నది, తను విలేజ్ నుంచి వచ్చింది. మేము అందరం సపోర్టింగ్ గా ఉండాలి కదా మా అత్తమ్మకి. ఇలాంటి టైంలో ఇలా చేస్తుంటే తనకు నిద్ర ఉంటుందా అండి? పెద్దవాళ్ళని అర్థం చేసుకోవాలి కదా. రోడ్ మీదకి లాగితే ఏమొస్తుంది? హైడ్రా డెమాలిషన్ పేరుతో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా హైడ్రా నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళది ఇల్లు కూర్చోకుండా ఇప్పుడు మళ్ళీ మూసి సుందరీకరణ అని చెప్పేసి ఇక్కడికి రావడం, దీన్ని ఎట్లా చూస్తారు? అవునండి, ఫస్ట్ ఇంకా చాలా మేము న్యూస్ లో చూస్తూనే ఉన్నాము. ఇంకా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మూసి రివర్ బెడ్ పైన కూడా కడుతున్న కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాటి జోలికి వెళ్లకుండా ఇప్పుడు ఇక్కడ మధుబాద్ నుంచి స్టార్ట్ చేసి ఈ స్ట్రెచ్ దగ్గర నుంచి ఫస్ట్ కూల్ చేస్తామని చెప్పి టూ స్ట్రెచెస్ ఇచ్చారు మాకు. ఈ స్ట్రెచ్ కూల్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఫస్ట్ మూసి రివర్ బెడ్ మీద ఉన్నాయి, కూల్ చేసుకోమని. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మా లీగల్ మంది పర్మిషన్స్ ఉన్నాయి. సో కూర్చొని ఎలాంటి దానికి ఒప్పుకోమండి, మేము పర్మిషన్స్ ఉన్నాయి.